ఈ వీడియోలో మందయేలియా ఆలియాస్ మందకృష్ణ మాదిగా నరవనేలి నాలుగు ఉందని ఏ విధంగా మాట్లాడాడో ఒక్కసారి వినండి. ఒక మాలలకి ఏమి నొప్పి వస్తుంది అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోచుకునే వాళ్ళు తయారైండ్రు కాబట్టి మీకు వర్గీకరణ అడ్డు తగులని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోచుకునే వాళ్ళు కాబట్టి. యువత మళ్ళా చెప్తున్నా నేను, అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు, దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధం. చూశారుగా, మాలలో మనువాదులు దోచుకుంటారు, దొబ్బు తింటున్నారు, స్వార్థపరులు, మేము మీలో కలిసి ఉండమంటే మీ బాధ ఏందిరా స్వామి మాకు అని విడ్డూరంగా మాట్లాడాడు. ఆ రోజు అవసరం లేదని ఆ రోజు అవసరం లేనట్టుగా మాట్లాడాడు. ఈ రోజు అవసరం అని మళ్ళీ అదే ఈ నరం లేని నాలుగుందని అవసరాన్ని బట్టి మనందరం మాలా మాదిగలం కలిసి పోరాటం చేయాలా, కలిసి ఉద్యమం చేయాలా, కలిసి ప్రయాణం చేయాలా అని నరం లేని నాలుగుతోటి విడ్డూరంగా మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ. ఈ మందకృష్ణ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మన మాలలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ మాలలో ఉన్నటువంటి కొంతమంది కుహోన మేధావులు మందకృష్ణతోటి కలిసి ప్రయాణం చేయాలా, మందకృష్ణతోటి కలిసి పోరాటం చేయాలా, మనందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి నిన్న స్టేట్మెంట్లు ఇచ్చుకునేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఇలాంటివి వినండి. మేము ఈ మన మాలలో ఉన్నటువంటి కుహూన మేధావులు స్వార్థపరులు మందకృష్ణతో కలవాలనుకునేటటువంటి వాళ్ళని విమర్శిస్తుంటే మా మీద కొంతమంది విమర్శలు ప్రతి విమర్శలు దాడి చేస్తున్నారు. అది కాదు, ఇలాంటి వీడియోలు మందకృష్ణ మాలలను ఏ విధంగా అగౌరవపరిచాడు, మరి ఏ విధంగా మాట్లాడాడు, తోలనాడాడు, ఇవన్నీ గమనించుకొని అతన్ని మనం చచ్చినంతకాలం శత్రువుగానే భావించే విధంగా చేయాలి. కానీ కలిసిమెలిసిపోయేదేందా? కొంతమంది స్వార్థం ఉంటే మీ స్వార్థం కోసం మీరు మీ మీద ఉన్నటువంటి కేసులను పక్కన పెట్టుకోవడం కోసం, మీ స్వార్థం కోసం మీరు బండి కానీ జాతిని తాకట్టు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం.